నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. ఎవరైతే మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా సరే యువతి యువకులకు మంచి సంబంధాలు కావాలని కుదరాలని కోరుకుంటారో వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో చక్కటి వేదిక కానుంది. అలాగే ఎలాంటి కులాని వారికైనా, ఎలాంటి వర్ణం వారికైనా, అలాగే ద్వితీయ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికైనా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఒక చక్కటి వేదిక. దీంతో పాటు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య అంశం ఏంటి అనంటే, మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారు హిందూస్కి మాత్రమే సంబంధాలు చూస్తారు. అలాగే డిగ్రీ ఆపై చదువుకున్న వారికి మాత్రమే ఇక్కడ సంబంధాలు కుదుర్చబడతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ శ్రీమతి కొనాల భాగ్యలక్ష్మి గారు మా స్టూడియోకి రావడం జరిగింది. మరి తనతో మాట్లాడడానికి, మంచి సంబంధాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి 9866044439 అనే వాట్సాప్ నెంబర్ని కూడా మీరు సంప్రదించవచ్చు. దానికి కూడా మీరు బయోడేటా పంపొచ్చు. ఇంకా మరి ఆలస్యం చేయకుండా మరి కొనాల భాగ్యలక్ష్మి గారు మా స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి మేడంతోనే మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ముందుగా కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మనం గణేష్ చతుర్థి మొదలైనప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మళ్ళీ ఇవాళ గణేష్ నిమజ్జనం దగ్గరికి రాబోతున్నప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నామమ్మ. మరి గణేష్ నిమజ్జనం గురించి మా కోసం ఏదైనా 2 మాటలు. తప్పనిసరిగానమ్మా. అసలు గణేష్ నిమజ్జనం అంటే గనక మట్టితోటి తయారు చేసినటువంటి, అంటే నలుగు పిండితో చేసినటువంటి వినాయకుడు తల్లిదండ్రులకి చెప్పాలంటే కనుక తల్లిదండ్రుల మీద అభిమానం చూపిస్తే మనం ఎంతవరకు హెచ్చింపబడతామో అన్నది నిరూపించి, అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అనే భావాల్ని అందరికీ వ్యక్తపరిచి, సప్త సముద్రముల ఆవలు ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కుమారస్వామికి ఆయనే ముందెళ్ళి స్నానం చేసి వచ్చినట్టుగా కనపడేవాడట. ఆ విధంగా గణాధిపతి అంటే గణములకు అధిపతి అయ్యాడు. అందువల్ల మంచి గుణములతో గణాలని ఏలేటటువంటి సిద్ధి వినాయకుడు కాబట్టి ఆయనకి ఏదైనా ఏ వరాన్నైనా సరే సిద్ధింప చేస్తాడు. అలాంటి ఆయన్ని 9 రోజులు 11 రోజులు అలా పూజించుకుని ఆ తర్వాత ఏం చేస్తాం, నిమజ్జనం చేస్తాం. ఈ నిమజ్జనం అనే కార్యక్రమానికి చెప్పాలంటే గనక గణపతిని నిమజ్జనం చేయడమే కాదు, మనకు కూడా ఒక 15 సంస్కారాలు ఉంటాయి జీవితంలో మానవుడికి. అంటే ఉపనయనం అయి ఉండొచ్చు, పెళ్ళి అయి ఉండొచ్చు, అలా 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 అంచెలంచెలుగా మనకి చెవులు కుట్టించడం దగ్గర నుంచి వస్తుందన్నమాట. అన్నప్రసన్న దగ్గర నుంచి ఆఖరికి చెప్పాలంటే కనుక మనకి దాంపత్యానికి సంబంధించినటువంటి అది ఫస్ట్ నైట్ దగ్గర నుంచి, మీ భాషలో కొంచెం ఇంగ్లీష్ చెప్తేనే కానీ అర్థం కాదు, అక్కడి నుంచి అవన్నీ సంస్కారాలు అంటే గర్భ సంస్కారం అనమాట. ఇవన్నీ అయిన తర్వాత ఆఖరికి వచ్చేది అంత్యేష్టి అంటే లాస్ట్. అది మనం చూడడం మనకు తెలియదు, ఎప్పుడు అనేది తెలియదు, దేవుడు ఎట్లా అంటాడో తెలియదు. అప్పటికి మనం ఎట్లా అయితే మట్టిలో పుట్టి మట్టిలో ఎలా అయితే మనం వెళ్ళిపోతామో, అంటే ఎచ్చటి నుంచి వచ్చానో అచ్చటికి ఏగుట నైజము ప్రాణికోటికి, ఆ ప్రాణం అక్కడికి వెళ్ళిపోతుంది కదా, ఆకాశంలో కలిసిపోతుంది కదా, పృథ్వీలో కలిసిపోతుంది కదా శరీరం. అలాగే భగవంతుడైనటువంటి గణేశుడు 9 రోజులు అన్ని వేడుకలు, మనం కూడా అన్ని వేడుకలు చూస్తున్నాం. అది అందువల్ల ఆ గణేశుడి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిస్వార్థం, త్యాగభావం, ఆ మాతాపితృల యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క ఆశీస్సులు, ఇవన్నీ మర్చిపోకుండా మానవుడు బ్రతకాలి సుమా అనేసి ఇదంతా కూడా చేస్తాడు. చక్కగా వివరించారు. మరి అమ్మ, ఈరోజు ఎలాంటి ప్రొఫైల్స్ మా కోసం తీసుకొచ్చారు? బ్రాహ్మణి అంటే మంచి ప్రొఫైల్స్ తీసుకొచ్చాము. కొంతమంది అంటే వేగంగా పెళ్లి కావాలనుకునే వాళ్ళవి వేగంగా తీసుకొచ్చాను. కమ్మ క్యాస్ట్లో 24 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-3 హైటు, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, MBA చేసి 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, MI బీటెక్ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్స్లో 24 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్స్లోనే అమ్మాయి 28 సంవత్సరాలు, MI 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు,
5'3" హైటు బీటెక్, ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైటు బీటెక్, 50,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా చెప్పేస్తాను. 27 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఎంఎస్ చేసి 300Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు బీటెక్ ఎంఎస్, ఈ అమ్మాయి కూడా 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు బీటెక్, ఈ అమ్మాయి ఎంఎస్ చేసి యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ చేసి బీటెక్ చేసి ఎంఎస్ చేసినటువంటి ఈ అమ్మాయి యూఎస్లో 120Kలో ఉంది, H1B ఉంది. వీళ్ళందరికీ కూడా ఆ విషయం గమనించండి. 30 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'4" హైటు బీటెక్, యూఎస్లో 200Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ కూడా కోటీశ్వరుల పిల్లలే, అందువల్ల ఆ విషయంలో మనం ఇంకేం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు కూడా చెప్పుకుందాం కొంచెం. 31 సంవత్సరం, 5'6" హైటు బీటెక్ ఎంఎస్, యూఎస్లో 130Kలో ఉన్నటువంటి అబ్బాయి, తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6'2" హైటు బీటెక్, యూఎస్లో 160Kలో ఉన్నాడు ఈయన, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 5'7" హైటు ఎంఎస్, యూఎస్లో 100Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు బీటెక్ ఎంఎస్, యూఎస్లో 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు బీటెక్, ఎంహెచ్ఎస్ యూఎస్లో 100Kలోనే ఉన్నాడు ఈ పిల్లాడు, కానీ 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎవరైతే అర్జెంట్ అంటున్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. సమయాభావం చేత కొన్ని వర్ణాలు మేము చెప్పలేకపోవచ్చు. ఓకే అమ్మ, ఇప్పటివరకు అయితే చాలా చక్కటి ప్రొఫైల్స్ చెప్పారమ్మా. మీరు చూసినట్టయితే ఎవరైతే టీవీ ముందు కూర్చొని చూస్తున్నారో, మరి మేడం అయితే ఎంత చక్కటి ప్రొఫైల్స్ తెచ్చారో మీకు అర్థమవుతూనే ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు డైరెక్ట్గా మేడంతో మాట్లాడే అవకాశం మీకు ఉంది కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 98660443 అనే నెంబర్కి కాల్ చేయండి. అండ్ అమ్మ, శాంతి అనే ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే శాంతి. నమస్తే అండి. మేడంతోనే మాట్లాడండి. అమ్మా శాంతి గారు. నమస్తే అమ్మా, చెప్పండి శాంతి, చెప్పండి. మా బెదరకండి సంబంధం గురించి అని చాలా నెతుకుతున్నాం కానండి, బ్రేక్ అవుతున్నాయి కొద్దిగా. అవునమ్మా, గురించేనండి. అదే అంటే అబ్బాయికి జాతకం చూడాలా, సంబంధం చెప్పాలా? సంబంధమేనండి, అంటే లేని పిల్ల కావాలని చూస్తున్నామండి. మాది గొల్లపురండి. ఓకే అమ్మా, పిల్లాడు ఏం చదువుకున్నాడు? బాబు 10th చదువుకున్నాడండి అన్నయ్య. నమస్కారం తల్లి. 10th అయితే నేను ఏం చేయలేను. మా దగ్గర అన్ని వర్ణాల్లోని కూడా డిగ్రీలు పీజీలు చదివేసిన పిల్లలే ఉంటారు. క్షమించండి శాంతి గారు, ఆల్రెడీ మేము కార్యక్రమం మొదలైనప్పుడే ఈ విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. డిగ్రీ ఆపై చదువుకున్న వారికే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఒక చక్కటి వేదిక అని, అంటే వారికి మాత్రమే సంబంధాలు ఇక్కడ కుదుర్చబడతాయండి. సో క్షమించండి. మరి గణేష్ చతుర్థి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు దాని నుంచి మనం ఒక నీతి నేర్చుకుంటామమ్మ. మరి ఈ గణేష్ చతుర్థి ఉత్సవాలైనా అవ్వచ్చు, లేదా నిమజ్జనం కూడా అవ్వచ్చు, మరి దీని యొక్క నీతి ఏమై ఉండొచ్చు? నీతి ఏమిటంటే కనుక ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి మనము. ఒకానొక సమయంలో విష్ణుమూర్తి వచ్చాట శివపార్వతుల దగ్గరికి. వస్తే కనుక గణేశుడు బాల గణేశుడు, ఆ బాల గణేశుడు ఆడుకోవడానికి ఏం కనిపించట్లేదు. కనిపించకపోతే విష్ణుమూర్తి చక్రం ఇచ్చే వరకు విడిచిపెట్టలేదట. ఆ చక్రం పట్టుకుని ఆడుకుంటున్నాడు. విష్ణుమూర్తికి ఏమో ప్రాణం సంకటంగా ఉంది. ఈ పిల్లాడు ఏ గొంతులో వేసుకుంటాడో నా చక్రాన్ని, ప్లస్ ఏదైనా ఎవరైనా భక్తులు పిలిస్తే నేను వెళ్ళిపోవాలి కదా, చక్రధారి కదా అయినా, చక్రం అట్లాగా అనేసి ఆలోచించడం మొదలెడితే పార్వతీ పరమేశ్వర్లు వారిద్దరూ కూడా గోష్ఠి అయిపోయిన తర్వాత వారిద్దరూ కూడా పక్కకు వెళ్ళిపోయారు. ఈ పిల్లాడు మాత్రం ఇవ్వడం లేదు. ఎలా బ్రతిమలాడినా కూడా గణేశుడు ఇవ్వట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు, తమాషాగా గుంజలు తీయడం మొదలెట్టగానే పక్కపక్క నవ్వేసా చక్రాన్ని విడిచిపెట్టేశాట. అందువల్ల గణేశుణ్ణి ప్రార్థించాలంటే 21 సార్లు గం గణపతి నమః అనుకొని గుంజేళ్ళు 27 సార్లు తీయండి, మీ కోరికలు తీరిపోతాయి. బా, చక్కటి వాళ్ళకు ఒక ఉపశమనంలా కలుగుతుందమ్మా. ఎవరైతే నిజంగా సంబంధాలు తొందరగా కోరుకోవాలనుకున్న వాళ్ళకి ఈ గణేష్ చతుర్థి రోజు చేసుకునే అవకాశం ఉంది. అలాగే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ మా కోసం. డెఫినెట్గానమ్మా. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైటు, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, ఈ అబ్బాయి 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నెలకు 3 లక్షలు వస్తుంది,
తగినటువంటి వధువు నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. రజక క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ బెంగళూరులో 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. వాల్మీకి క్యాస్ట్ అంటే బోయా అంటూ ఉంటారు. 33 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 31 సంవత్సరం 5-8 హైటు బీటెక్ యుఎస్లో ఉన్నాడు ఈ పిల్లాడు, 120K వస్తుంది, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. మాలా క్యాస్ట్ 33 సంవత్సరాలు MBA గవర్నమెంట్ ఎంప్లాయీ, ₹1,00,000 వస్తుంది శాలరీ, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్లో 30 సంవత్సరాలు 5-11 హైటు హైదరాబాద్లోనే 31 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అమ్మ మనకు ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, బాబు వరంగల్ నుంచి, తనతో మాట్లాడతాం. నమస్కారం బాబు. నమస్కారం అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి బాబు. మా అబ్బాయికి సంబంధం అండి 2002. మీ క్యాస్ట్ ఏంటండి? మీ క్యాస్ట్ వైశ్య, ఆర్యవేశ్య. అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు? బీటెక్ చదివాడు, ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సంతోషం. మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ నెంబర్ ఒక్కసారి నోట్ చేసుకోండి అయ్యా. ఆ తర్వాత ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే అబ్బాయి ఫోటో, బయోడేటా, తప్పనిసరిగా సంబంధాలు చూసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది, తప్పనిసరిగా మా పిల్లలు మాట్లాడతారు, సరేనా? రైట్ బాబు, 9866044439 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే, అంటే మీ అబ్బాయికి సంబంధం చూస్తున్నారు కాబట్టి మీ అబ్బాయికి సంబంధించిన కంప్లీట్ బయోడాటా పెట్టినట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచే మీకు డైరెక్ట్గా కాల్ వస్తుందండి. సో మీకు కావాల్సిన వివరాలన్నీ తెలియజేస్తారు, మీరు కోరుకున్న సంబంధాలు కూడా చూస్తారు. అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మరొకసారి చెప్తున్నాను, 9866044439. రైట్ అమ్మా, మరి కొన్ని ప్రొఫైల్స్ చూసేసుకొని ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే అమ్మా. చౌదరి క్యాస్ట్లో అమ్మాయిలు 26 సంవత్సరాలు 5 హైటు బీటెక్ MS యుఎస్లో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. MI 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అయితే ఏమిటంటే వెనకాల కూడా ఒక 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి 5-6 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు ఎంటెక్ చేశాడు పిల్లాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో 30 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ ఇతను కూడా యుఎస్లో ఉన్నాడు, 120Kలో ఉన్నాడు, MS చేసి, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయిలు 25 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 28 సంవత్సరాలు బ్రాహ్మణ్ క్యాస్టు 5-7 హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 28 సంవత్సరాలు బ్రాహ్మణ్ క్యాస్ట్లోనే 5-6 హైటు MBA చేసి హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. నెక్స్ట్ వచ్చి వెలమా క్యాస్ట్. ఓకే, వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ MBA హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. 27 సంవత్సరాల అబ్బాయి వెలమా క్యాస్ట్ 5-7 హైటు MS యుఎస్లో 120Kలో ఉన్నాడు, H1B ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది హైదరాబాద్లో, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అమ్మాయిలు 26 సంవత్సరాల అమ్మాయి 5-6 హైటు MS చేసి యుఎస్లో 135Kలో ఉంది పిల్ల, H1B ఉంది, 10 CR ప్రాపర్టీ. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. చౌదరి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ యుఎస్లో 350Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 25 సంవత్సరాల అబ్బాయి MBA చేసి హైదరాబాద్లోనే ఇతను 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, చౌదరి క్యాస్ట్లో, తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా, చక్కటి ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చారు. మరొకసారి టీవీ ముందు కూర్చున్న ఆడియన్స్కి చెప్పేది ఏంటి అంటే, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9866044439 అనే వాట్సాప్ నెంబర్కి మీరు ఎవరైతే మంచి సంబంధం కావాలని కోరుకుంటున్నారో ఆ నెంబర్కి మీరు బయోడాటా పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుందండి. అలాగే ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడడానికి కూడా స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి, దానికి కాల్ చేసినా కూడా మీరు మాట్లాడొచ్చు. మరి గణేష్ చతుర్థి గురించి మనం ప్రస్తావించాం కాబట్టి, మా గణేశుడికి వివాహం అయిందని చెప్పి 2 భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్పి వాళ్ళ సంతానం గురించి కూడా వింటూ ఉన్నామమ్మ. కానీ ఇన్ని డేస్లో ఎప్పుడైనా సరే గణేష్ చతుర్థి వచ్చినప్పుడు గణేశుడికే పూజలు జరుగుతాయి, కానీ అంటే వారి భార్యల గురించి అయినా సరే బిడ్డల గురించి అయినా సరే కాస్త ప్రస్తావన తక్కువ వస్తుందమ్మా. అసలు నిజమా కాదా ఏంటనేది మా కోసం.
చాలా మంచి విలువైనటువంటి మాట మాట్లాడారు. ఏమిటంటే కనుక సాధారణంగా ఈ వినాయకుడికి మనం అంటూ ఉంటాం ఏమనంటే కనుక మంచి బుద్ధి కలగాలి మన పిల్లలకి అనేసి ఆ బుద్ధిని ప్రసాదించి దేవుడా అని మొక్కుకుంటాం. అలాగే ఆ బుద్ధిని సిద్ధింప చెయ్యి అని సిద్ధి వినాయకుడిని కోరుతాం. కారణం ఏమిటంటే ఆ బుద్ధి సిద్ధి అనేవి ఆయనకు ఉన్నటువంటి శక్తులు. ఆ శక్తులు భార్యలుగా కొంతమంది కొన్ని పురాణాల్లో రాయడం జరిగింది. ఆ సిద్ధి బుద్ధి అనే వాళ్ళతో వివాహం జరిగిందని, వారికి లాభం క్షేమం అనేటటువంటి పిల్లలు కలిగారని చెబుతూ ఉంటారు. అంటే లాభంగా వెళ్ళి క్షేమంగా రావాలి. ఇది కూడా వినాయకుడు దానిలోనే వస్తుంది. అలాగే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్న మాట కూడా ఉంది. అలా అంటే ఏమిటంటే వినాయకుడి పెళ్లికే విఘ్నాలు వచ్చాయట. అంటే అసలు విఘ్నేశ్వరుడికి విఘ్నాలు ఏమిటి? అలా అంటే ఏమిటంటే సాంప్రదాయంలో మనకి రకరకాలైనటువంటి మాటల్లో ఈ విధంగా అనడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే విఘ్నాలు వచ్చినాయి అని బెంగ పెట్టుకోకుండా విఘ్నాధిపతిని మనం పట్టుకుంటే డెఫినెట్గా మనం కోరిన కోరిక నెరవేరుతుంది. అందువల్ల అందరూ కూడా గంగణపతే నమః అంటూ మంచం మించి లేవండి. తప్పనిసరిగా గణపతి ఆరాధన ప్రతి బుధవారం చేయండి. మీకు ఏదైనా గట్టి కోరిక అయితే ఒక 40 లడ్డూలు గరికతో పూజ చేసి నివేదన చేస్తే తీరిపోతాయి. అమ్మా చాలా చక్కగా చెప్పారమ్మా. అమ్మ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, సురేష్ ఫ్రమ్ రాజమండ్రి. నమస్కారం సురేష్ గారు. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. నమస్కారం సురేష్ గారు, చెప్పండి. అదే మేడం, మా బాబుకి మరి జాతకం ఎలా ఉందో ఒకసారి చెప్తారేమని చెప్పేసి. అదే వాట్సాప్ చేయండి బాబు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. మీ అబ్బాయికి దేని గురించి చూపించుకుంటున్నారు అంటే చదువు గురించా, ఉద్యోగం గురించా, వివాహం గురించా, అవి వివరాలుగా మీరు రాసి పేపర్ మీద ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. డెఫినెట్గా నేను చూస్తాను. ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్ మేడం, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కృష్ణవేణి ఫ్రమ్ ఖమ్మం. నమస్కారం కృష్ణవేణి గారు. నమస్కారం మేడం. మేడంతో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి అమ్మా కృష్ణవేణి గారు. మేడం మాది ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది. ఓకే అమ్మా. రైట్, క్షమించండి కాల్ కట్ అయిపోయింది. అండ్ ఇంతకుముందు ఎవరైతే మరి సురేష్ గారు మాట్లాడారో 9866044439 అనే వాట్సాప్ నెంబర్కి కనుక మీ అబ్బాయికి చూస్తున్నారని చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన బయోడాటా మొత్తం ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు కోరుకున్న సంబంధాలను చూపించడం జరుగుతుంది. అమ్మ మరి మా కోసం మరికొన్ని ప్రొఫైల్స్. డెఫినెట్గానండి. ఇప్పుడు ఇందాక ల్యాండ్ ఇష్యూ అన్నారు కదా ఆవిడ, ఏంటంటేనమ్మా మీకు ఏదైనా సరే అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి చిన్న మెసేజ్ పెట్టి నేను వీలు చూసుకొని నేను ఫోన్ చేస్తాను, మీకు మనం మాట్లాడుకుందాం. సరేనా? నిరాశపడకండి. రైట్ అమ్మా, ఒకవేళ మళ్ళీ కనుక ఆ కాల్ కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మరి మళ్ళీ మాట్లాడిస్తానమ్మా. ఆ లోపు ప్రొఫైల్స్ చూసేద్దాం. ఓకే. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-17. ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. 250K వస్తుంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి యూఎస్ సిటిజన్. ఆ పిల్లాడు అక్కడే పుట్టి పెరిగాడు. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-6 హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-11 హైట్, ఎంఎస్, ఆస్ట్రేలియాలో 400K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-7 హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 33 సంవత్సరాలు 5-9 హైట్, MBA, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. ఎనీ ఓసీ ఎనీ బీసీ చూస్తారు. ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా అమ్మాయి ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి 5-9 హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇతను కూడా అక్కడ కూడా 100Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరికీ PR ఉందండి. అందువల్ల ఆస్ట్రేలియాని మనం ఏం కంగారు పడక్కర్లా, పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. యాదవ క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు 5-2 హైటు, 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు MBBS MD, డాక్టరు. అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు, 5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-4 హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 27 సంవత్సరాల అమ్మాయి 5-6 హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-4 హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రైట్ అమ్మా, మరి సీతమ్మ గురించి మాట్లాడుకున్నాం ల్యాండ్కి సంబంధించి. తను మళ్ళీ కనెక్ట్ అయింది, తనతో మాట్లాడదాం. నమస్కారం సీతమ్మ. నమస్కారం అమ్మా. మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నేను నా శివాపేట నుంచి సీతమ్మ మాట్లాడుతున్నానమ్మా. మనవడు ఉన్నాడు, అబ్బాయి
అనిశెట్టి అరవింద్ సాయి యుఎస్ లో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు అమ్మా. మేము తెలగాలు కాపులం. అదే తెలంగాణగానే అర్థమైందమ్మా. ఓకే కాపులం అమ్మ, సంబంధం కావాలి. అలాగే అమ్మా, మీరు ఒక ఫోన్ నెంబర్ అమ్మాయి కూడా బీటెక్ చేసి ఉండాలి. ఉన్నారులేండి కాపుల్లో. ఉంటారా అమ్మా నాన్న? అమ్మాయి ఎక్కడ చేస్తున్నాడు? పేరు అనిశెట్టి అరవింద్ సాయి. అలాగే అమ్మా, మంచి పేరు బాగుంది. మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ నెంబరు అమ్మాయి చెప్తారు, మీరు రాసుకోండి. ఓకేనా? నా పక్కనే చూడండి, పసుపు రంగు అక్షరాలతోటి ఆ నెంబర్ రాసేసుకోండి. ఓకేనా? మరొకసారి నెంబర్ చెప్తున్నానమ్మా, మీరు రాసేసుకోండి. 9860444339. ఒకవేళ అర్థం అంటే ఇంగ్లీష్లో చెప్పితే అర్థం కాకపోతే 9866044439 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ మనవడికి సంబంధం చూస్తున్నారు అన్నారు కాబట్టి దానికి సంబంధించి బయోడాటా మొత్తం ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి కనుక పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు కోరుకున్న సంబంధాన్ని చూపిస్తారు. చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు. ఓకే అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 40 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు. 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 250Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదే అబ్బాయికి కూడా I-140 కూడా ఉంది. అదేవిధంగా 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-9 హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 2 లక్షలు నెలకు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నాడు పిల్లాడు, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 24 లక్షల జీతంలో ఉన్నాడు, రజకా క్యాస్ట్లో వధువు కావాలి. అమ్మా, మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. శివ కళ్యాణి విజయవాడ నుంచి, తనతో మాట్లాడదాం. నమస్కారం శివ కళ్యాణి గారు. నమస్కారం అండి. మేడంతో మాట్లాడండి. కళ్యాణి గారు చెప్పండి అమ్మా, ఎవరికి పెళ్ళి? పెళ్లి కాదండి, మా బాబుని జాతకం గురించి మాట్లాడదాం. జాతకం గురించి అమ్మ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఏ విషయంలో అబ్బాయి గురించి అడుగుదాం అనుకుంటున్నారు? మా బాబు జాబ్ గురించి అండి. జాబ్ గురించి అమ్మ, అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ చేయండి అమ్మా. ఇప్పుడు రాసుకోవడానికి వీలుగా ఉండదు, మీరు వాట్సాప్ చేస్తే కార్యక్రమం అయిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను మీకు. సరేనా? శివ కళ్యాణి గారు 9860444339 అనే వాట్సాప్ నెంబర్కి మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వారి మొత్తం బయోడాటా పంపిస్తే మేడం ఇప్పటిదాకా చెప్పినట్టుగా వారి ఆఫీస్ నుంచే కాల్ వస్తుంది. మీరు కోరుకున్నటువంటి సంబంధాలు చూపించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అమ్మ, ఎస్సీ మాల క్యాస్ట్, 2వ పెళ్లి, 33 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్. ఈ అబ్బాయి రైల్వేలో పనిచేస్తున్నాడు, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. సెకండ్ మ్యాచ్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5-6 హైటు, యూఎస్లో 150Kలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే ₹1,00,000 శాలరీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, కులాంతర వివాహం కూడా చూస్తారు వీళ్ళు. 25 సంవత్సరాల అమ్మాయి, 5-6 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 40 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు ఈ పాపకి. 24 సంవత్సరాల అమ్మాయికి, 5-5 హైటు, బీటెక్, ఎంబీఏ, 20 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, హైదరాబాద్లోని 80,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 1,50,000 జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రైట్ అమ్మా, చక్కటి ప్రొఫైల్స్ అయితే ఈరోజు తీసుకొచ్చారు. అమ్మ, మరి ఇప్పుడు ఈ 9 రోజులు గణేష్ చతుర్థి కాబట్టి మంచి డేస్ అన్నీ పోతాయమ్మా. మరి రాబోయే నెలలో పెళ్లి సంబంధాలు ఎవరైనా చూడడానికి మొదలు పెట్టే మంచి డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. మెయిన్ ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు, ఎలా అంటే కనుక అయ్యో ముహూర్తాలు అయిపోయినాయి. కాదు, ముహూర్తాలు అయిపోయినప్పుడు మనం వెతుక్కుంటే తప్పనిసరిగా చాలా మంచి సంబంధాలు మనం చూడగలుగుతాం. ఎందువల్ల అంటే మనకి ఎంక్వైరీ చేసుకోవడానికి టైం ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళు ఏంటో తెలుసుకోవచ్చు. పే స్లిప్ దగ్గర నుంచి అన్నీ కూడా
ఎవ్రీథింగ్ మనం నోట్ చేసుకుని తెలుసుకొని అప్పుడు సంబంధానికి ముందుకు పడితే కనుక ఏ విధంగానే కూడా పొరపాట్లు జరగకుండా ఉంటాయి. కొన్ని రెండో పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాను, ఓకే అమ్మ, చెప్పేస్తానమ్మా. చూసేద్దాం. ఓకే. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి 28 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్ బిట్స్ ఫిలాన్లో చదువుకున్న ఈ పిల్లాడికి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్లి ఎంటెక్ చేసి 27 సంవత్సరాలు ఈ పిల్లాడికి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. వెలమా క్యాస్ట్ రెండో పెళ్లి కులాంతర వివాహం చూస్తారు. 35 సంవత్సరాల అబ్బాయి, బీటెక్ ఎంబీఏ, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. చౌదరి క్యాస్ట్ రెండో పెళ్లి అబ్బాయి, కులాంతర వివాహం కూడా చూస్తారు. 36 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్, 1,50,000 శాలరీలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్లి ఈ అబ్బాయి 33 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ రెండో పెళ్లి కులాంతర వివాహం చూస్తారు. 37 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ రెండో పెళ్లి ఈ అబ్బాయి కులాంతర వివాహం చూస్తాడు. 36 సంవత్సరాలు 6 అడుగుల హైటు, యుఎస్లో ఉన్నాడు. 140K వస్తుంది. ఇండియాలో ఉన్నా కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అబ్బాయికి వేరే కులమైనా ఓకే అంటున్నాడు. అమ్మ, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రవికాంత్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్కారం రవికాంత్ గారు. నమస్కారం. డిస్కనెక్ట్ అయినట్టుందండి కాల్. పర్లేదు మేడం, మరికొన్ని ప్రొఫైల్స్ చూసిద్దాం. బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం 6 అడుగుల హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5-11 హైటు, యుఎస్లో 150Kలో ఉన్నాడు. ఈ పిల్లాడికి రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లోనే 35 సంవత్సరాలు 5-6 హైటు, ఎంసీఏ చేసి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. పద్మశాలి క్యాస్ట్ 40 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. రెండో పెళ్లికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5-5 హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ ఎంఎస్ చేసినటువంటి అమ్మాయి రెండో పెళ్లికి కావాలి. భట్రాజులు 36 సంవత్సరాలు 5-8 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అబ్బాయి కూడా డాక్టర్ వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 45 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్, నెలకి 60,000 వస్తుంది ఈ పిల్లాడికి. వెనకాల వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. చౌదరి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5-11 హైటు ఎంబీఏ. ఈ అబ్బాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్లికి వధువు కావాలి. కులాంతర వివాహం కూడా చూస్తారు. గౌడ్స్ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5-6 హైటు బీఫార్మసీ చేసి మేనేజర్గా పనిచేస్తున్నాడు. 50,000 జీతం వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. కులాంతర వివాహం 36 సంవత్సరాలు, ఇతను బిజినెస్లో ఉన్నాడు. సంవత్సరానికి 30 లక్షలు వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ప్రథమ, ద్వితీయ, అబ్రాడ్ అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఉంటాయి. అందువల్ల లేట్ మ్యాచెస్ కూడా చేస్తూ ఉంటాము. జాతకంలో ఏమైనా లోపాలున్నా, కుంభ వివాహం, కదలి వివాహాలు ఇలాంటివి కూడా మేము చేయిస్తూ ఉంటాము. అందువల్ల ఎనీ డౌట్ నాకు ఫోన్ చేయొచ్చు. ఓకే అమ్మ, మొత్తం మీద ఈరోజు చక్కగా విఘ్నేశ్వరి గురించి చెప్పారు. అలాగే దానికన్నా మంచిగా, అంటే దానికన్నా మంచిగా కాదు, చక్కటి ప్రొఫైల్స్ కూడా తీసుకొచ్చారమ్మా. చాలా సంతోషం. మరి చూస్తున్నారు కదా, 9866044439 అనే వాట్సాప్ నెంబర్కి కనుక మీరు బయోడేటా మొత్తం పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుందండి. మీరు కోరుకున్నటువంటి చక్కటి సంబంధాలు చూడబడతాయి. ఇది వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.